ఏ ఐటమ్ మీద రిడక్షన్ వచ్చింది? డైరీ ఎసెన్షియల్స్, పాలు, పన్నీర్, కర్డ్ అవన్నిటినీ కూడా ఇవాళ 5% లో ఉండింది, ఇప్పుడు 0కి వచ్చేసింది. మీరు ఏం ట్యాక్స్ కట్టక్కర్లా. సెకండ్, గ్రోసరీస్. ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాను మన రేషన్ షాప్ అంటారు, గ్రోసరీస్, వెళ్ళి పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె, దాంట్లో మీరు చూస్తే 90% ఐటమ్ వచ్చేసాయి 12 నుంచి 5కి. సో గ్రోసరీస్ 5% లోనే ఉంటుంది. మూడవది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, హై అండ్ సోప్స్, ఇవన్నిటిని కూడా 18 నుంచి 5కి వచ్చేసాయి. మీరు ఇప్పటి వరకు 18 పే చేస్తున్నారు, 22వ తారీఖు నుంచి 5% పే చేస్తారు. సరే, బటర్, ఘీ, యుటెన్సిల్స్, ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఆల్ వెసల్స్, అట్లాగే బటర్ అండ్ ఘీ 12 నుంచి 5కి. Social protection coverage surges from 19% to 64% in 64% in a decade. సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు, దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం. ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ కొనడంలోనూ, ఫ్రిడ్జ్ లోనూ, ఏసీ కొనడం, ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది, కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి 28% ట్యాక్స్ కార్ మీద, ఫ్రిడ్జ్ మీద, ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా 18కి వచ్చేసాయి. సో మిడిల్ క్లాస్ కు కూడా పెద్ద రిలీఫే. సరే.